భాషను పరిరక్షించుకోవడం కోసం భాషా పరిరక్షక సంస్థ తెలుగు తండ్రి దీన్ని ఖచ్చితంగా మనం పరిరక్షించుకోవాలి, తదుపరి తరాలకు మనం ఖచ్చితంగా దీన్ని అందించాలనేటువంటి కళాకారులు అందరూ కూడా నా వాళ్ళు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఈ తెలుగు భాషను పరిరక్షించుకోవడం కోసం అయితేనేమి. ఈయన స్లోగన్స్ ఎన్ని చెప్పినప్పటికీ కూడా ప్రాథమికంగా తెలుగు భాషను పరిరక్షించుకోవడమే అయినా ఇంకా ఈ ఎజెండాలో చాలా వరకు మన విశాఖపట్నానికి కీర్తి తీసుకొచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తున్న సందర్భంలో దాన్ని పరిరక్షించుకోవడం కోసం అయితేనేమి, ఏకీకృత రాజధాని కోసం అయితేనేమి, మరి సీనియర్ సిటిజన్స్ కళాకారులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో అటువంటి వారికి పింఛన్లు రప్పించే విషయంలో ఇలా ఏవో కొన్ని మంచి కళకు నేను పోటీ చేస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా నాకు సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ హామీని నెరవేర్చే దిశగా నేను ఖచ్చితంగా శ్రమిస్తాను, దానికోసం పోరాడతాను, అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తాననేటువంటి ఒక నినాదంతో మన తెలుగుదేశం సూర్య గారు మన ముందుకు వచ్చారు. వారికి మన అందరం కూడా సపోర్ట్ని ఖచ్చితంగా తెలియజేద్దాం. నా పేరు పరవస్తు రణసేన సూరి. ఈరోజు మనము తెలుగుదండు ఆత్మీయ సమావేశం, ఆత్మీయ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, మా మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మేము ఒక సమాలోచన వేదికగా దీన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్య కారణం ఏంటి అంటే త్వరలో జరగబోయే మన ఎన్నికలలో విశాఖపట్నం నుంచి నేను పార్లమెంటు అభ్యర్థిగా మా కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానుల ప్రతినిధిగా నేను పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను. స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయాలి. పిల్లలకు 10 పద్యాలు చెప్పుకుంటాను అని పద్యపీఠం పెట్టుకున్నారు, బాగానే ఉంది. తర్వాత ఈ ప్రభుత్వాలు భాషాపరంగా కొన్ని ఆటంకాలు కలిగిస్తూ, భాషకు కొన్ని అవరోధాలు కలిగిస్తూ ఉంటే మరలా తెలుగుదండు అని ప్రభుత్వాలతో కొంత పోరాటం చేశారు. పోనీలే, అది కూడా బాగానే ఉంది అనుకున్నాం. నీకు ఏం పోయే కాలం వచ్చింది, మళ్ళీ రాజకీయాల్లో వేలు పెట్టావు అని మీ నుంచి నాకు ప్రశ్న రావాలి. వాస్తవంగా మన వల్ల ఎవరికో పోయే కాలం వచ్చింది, అందులో సందేహం లేదు. ఎందుకు అంటే 10 ఏళ్లుగా మనము ఈ పాలకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మన భాషా సంస్కృతులను కాపాడమని. గత చంద్రబాబు హయాంలో కావచ్చు, ఇప్పటి జగన్ ప్రభుత్వ హయాంలో కావచ్చు, ఎన్నోసార్లు మనం ఉద్యమాలు చేశాం. కనీసం ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో ప్రాథమిక విద్య కనీసం జరగాలి, 5-6 తరగతుల వరకైనా ఉండాలి అని. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ భాష, ఆంగ్ల భాష మోజును తల్లిదండ్రులు పెంచుతున్నారే కానీ మన భాషా సంస్కృతి పట్ల వీళ్ళకి ఎటువంటి ఖాతరీ లేదు. రెండవది, వీళ్ళకు ముఖ్యంగా భాష అంటేనే కాదు, మన కళలంటే కూడా వీళ్ళకు ఖాతరీ లేదు మన పాలకులకు. ఎందుకంటే వీళ్ళు పక్కా దేశవాళీ రాజకీయ నాయకులు. వీళ్లకు వచ్చే ఎన్నికల మీద ఉన్నటువంటి ఆలోచన మన భాషా సంస్కృతుల మీద కావచ్చు, మన యువత భవిత మీద కావచ్చు వీళ్ళకు లేదు. అంటే మన మీద ఉద్ధరిద్దామని కాదు, కానీ ఈ రాజకీయాలలో ఎంతో కొంత ఈ రాజకీయాలను ప్రభావితం చేయాలి ఖచ్చితంగా. అది ఒక కళాకారుడిగా, ఒక సాహితీవేత్తగా మన బాధ్యత అనే ఉద్దేశంతో మనం ఈసారి ఈ రాజకీయ రంగంలో మనం కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ వారంలో దీక్షా కార్యక్రమం మొదలుపెట్టి విశాఖపట్నం పార్లమెంటరీ పరిధి అంటే 7 నియోజకవర్గాలు పర్యటిస్తాం. దీక్షా కార్యక్రమంలో పాదయాత్రలాగా చేస్తాం. కవులను, కళాకారులను, భాషాభిమానులను, యువతను ప్రభావితం చేసి ఈ ఉద్యమంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తాం. ముఖ్యంగా యువతను వారి అండదండలతోటి, సహకారంతో రేపు ఎన్నికలలో పాల్గొని ఘన విజయం సాధించాలి. తర్వాత ముఖ్యంగా ఈరోజు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే కానీ 4 పనులు మన బిడ్డలకు దొరకవు. కానీ మీరు గమనించండి, ఇప్పుడు పాలన చేస్తున్న ప్రభుత్వం కానీ, ఈ పొత్తులు పెట్టుకొని రేపు పరిపాలన చేయాలనుకునే ప్రభుత్వాలు కానీ
ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయవు. మనకు మనమే ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలి అంటే మనకు మనమే పోరాటం చేయాలి. కారణం ఏంటి అంటే వాళ్ళ లోటుపాట్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళని దోషం పెట్టట్లేదు, కానీ వాళ్ళని దోషం పట్టం, కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళకు కేవలం అధికారం కావాలి. కాబట్టి మన ప్రత్యేక హోదా గురించి కానీ, ముఖ్యంగా మన తెలుగు జాతి హక్కు అయినటువంటి మన విశాఖ ఉక్కును కాపాడుకోవాలి అన్నా కూడా మనంతటా మనం నడుం బిగించాలి. స్వతంత్ర అభ్యర్థులు యువత నడుం బిగించాలి అన్నా, మన విశాఖ స్టీల్ ప్లాంట్ను నిలబెట్టుకోవాలి అన్నా స్వతంత్ర అభ్యర్థి ఎవడికి లొంగని, ఎవడితో మొహమాటం లేని, అంటే కేంద్ర ప్రభుత్వంతోనే పోరాడితే కానీ విరావు, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కావు. మనం అసెంబ్లీకి నిలబడవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు. మనం ఈ గత 10 ఏళ్లుగా మనం రాష్ట్ర ప్రభుత్వాలతో పడుతూనే ఉన్నాం. రెండవది ఏంటి, ప్రత్యేక హోదా కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, చివరకు మన భాషా సంస్కృతులు కూడా ఈరోజు రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాయి. మనకు రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది, ప్రాథమిక విద్య అనేది మాతృభాషలోనే జరగాలని. కాకపోతే ఆ రాసిన వాళ్ళు ఎవరో కానీ ఆ దిక్కుమాలిన వాళ్ళకి పాద నమస్కారం చేస్తున్నాను, కింద ఒక బ్రాకెట్ పెట్టారు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుకూలతకు లోబడి అని. అది చాలు మన రాష్ట్ర ప్రభుత్వాల మన భాషను, మన సంస్కృతులను నాశనం చేయడానికి, ఈ ప్రైవేటు పాఠశాలల యొక్క హవా పెరిగిపోవడానికి. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికలలో యువత నడుం బిగించాలి, యువత ముందుకు రావాలి, మన భవిష్యత్తును మనమే దిద్దుకోవాలి. కాబట్టి రేపు మనం ఎన్నికల్లో మనం తెలుగు దండు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. అందుకనే ఈ 10 మంది పెద్దలు, సాహితీవేత్తలు, కవులు, కళాకారుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మన ప్రాథమిక సమావేశాన్ని ఈరోజు సమాలోచనగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. మీ అందరి ఆశీస్సులు